ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించినట్లు దేవుడు మనకి సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త నుండి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి 36వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 28 నుండి 30 వరకు చదువుకుందాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పర్వతంపై యేసు, జీసస్ ఆన్ ద మౌంటైన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు తన 3 శిష్యులను వెంటబెట్టుకొని ఒక కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు యేసు మహిమాన్విత రూపంలోకి రూపాంతరం చెందాడు. ఆ సమయంలో మోషే మరియు ఏలియా కూడా ఆయనకు కనిపించి యేసుతో ఆయన పొందబోయేటువంటి మరణం గురించి ఆయనతో మాట్లాడినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఈ దృశ్యాన్ని చూసినటువంటి పేతురు ముగ్ధుడై మోషే, ఏలియా మరియు యేసునకు ఆ పర్వతం పైన 3 గుడారాలు నిర్మించడానికి ఆయన ముందుకొచ్చాడు. ఈ సమయంలో ఒక మేఘం వారిని ముగ్గురిని కూడా కప్పివేసింది. మరియు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. మేఘం విడిపోయిన తర్వాత యేసు ఒక్కడే అక్కడ ఉన్నట్లు వాక్యంలో మనం చదువుతున్నాం. మరియు శిష్యులు భయంతో నిండిపోయి తాము చూసిన దాన్ని ఎవరికి చెప్పలేదు. ఈనాటి ఈ లేఖన భాగం ఆధారంగా ఇందులో యేసు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 29వ వచనంలో యేసు నీచమైన మరియు దుర్బలమైన రూపంలో వచ్చి బాధ మరియు మరణానికి ఆయన గురైనట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 53:2 నుంచి 3 వరకు మనం ఈ యొక్క విషయాలు చదువుతూ ఉంటాం. అయినప్పటికీ ఆయన తాను మరణించినప్పటికీ కూడా మహిమతో ఆయన పునరుత్థానం అయ్యాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. త్వరలో ఆయన అద్భుతమైనటువంటి న్యాయమూర్తిగా తిరిగి రానయ్యున్నాడు. యేసును తిరస్కరించే మరియు మన విశ్వాసాన్ని అపహాస్యం చేసే ఈ లోక స్వరాలకు, లోకపు మాటలకు మనం లొంగిపోవద్దని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు విజయవంతమైనటువంటి మెస్సయ్య, సజీవుడైనటువంటి దేవుడు. మన జీవితాల్లో నిరంతరం ఆయన మనతో ఉన్నాడు అని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం యేసునందు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మనం తలంచుకుంటూ కృతజ్ఞులుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 33వ వచనంలో పేతురు తాను చూస్తున్న మహిమను ఎక్కువ కాలం విస్తరింపచేయాలని కోరికతో మోషేకు, ఏలియాకు మరియు యేసు కోసం 3 గుడారాలు నిర్మించడానికి ప్రయత్నించాడు. వారిని పర్వతం మీద ఉండేలా చేయడానికి యేసును ఆరాధించడం అనేది అరణ్యంలో అపవాది శోధించిన విధంగా లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటనగా, సిలువ లేకుండా నిజమైన మహిమకు మార్గము ఎప్పుడు ఉండదు అని మనం గుర్తించాలి. పేతురు అక్కడే గుడారాలు నిర్మించి ఉండిపోవాలనుకున్నాడు. కానీ యేసు సిలువ మార్గం వైపు ఆయన వెళ్లాల్సి ఉందనే సత్యాన్ని పేతురు గమనించలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిలువ లేకుండా మహిమకు మార్గం ఉండదు. కాబట్టి మనం సిలువ మార్గంలో పయనించాల్సి ఉంది. యేసు అదే మార్గాన్ని ఎంచుకున్నాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం యేసు ఎలాగైతే ఆయన రూపాంతరం చెందాడో, యేసు మన కొరకు ఎలాగైతే శ్రమపడి మరణించి పునరుత్థానుడయ్యాడో,
ఆయన వద్దకు వస్తున్నటువంటి మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తూ మన జీవితాల్ని ఆయన నూతన జీవంతో నింపగలడు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం దేవుడు మనకు చూపించినటువంటి మార్గంలో ఈ సిలువ ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసు ఆయన రూపాంతరపరచబడినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన స్వరం వినండి అని, ఈయన మాట వినండి అని పైన ఒక స్వరం చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మనం యేసు స్వరాన్ని, యేసు మాటను వింటూ ఆయనకు విధేయత చూపిస్తూ మన జీవితకాలం అంతా కూడా ఆయన మార్గంలో సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో మన కొరకు ఈ లోకానికి ఒక దుర్బలమైనటువంటి రీతిలో వచ్చినటువంటి ప్రభువును మనం గుర్తించి ఆయన మార్గంలో మనం సాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకం మనల్ని, మన విశ్వాసాన్ని తిరస్కరించినప్పటికీ, మనల్ని అపహాస్యం చేసినప్పటికీ మనం ఈ లోకం స్వరానికి లొంగిపోకూడదు, భయపడకూడదు. కానీ ప్రభు స్వరాన్ని వింటూ ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన మార్గంలో మనం కొనసాగాలనేది దేవుడు మనకి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాలు ప్రభు మాట వింటూ ఆయనకు విధేయత చూపించే విధంగా ప్రభు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, తప్పుడు మహిమ ఆశ్రయంలో కాకుండా బాధ సమయంలో కూడా నిన్ను మేము వెతకడానికి, కలవడానికి మాకు సహాయం చేయండి. సిలువ మార్గంలో మేము ప్రయాణం చేయడానికి మాకు కృప చూపమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.